ఎక్కడ లేని విధంగా 1000 పాఠశాలలు పెట్టుకున్నాం. బడుగు వర్గాలు మైనారిటీ వర్గాలు అద్భుతమైన మెనూ ఇచ్చాము. ఇక్కడ కూడా ఇవ్వదు. 10 లక్షల ఫీజు తీసుకొని కార్పొరేట్ స్కూళ్ళు సిలెక్ట్ కావచ్చు, లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, ఇంకో వాళ్ళు కూడా ఇవ్వలేనటువంటి మెనూ మనం ఇచ్చాము. చివరి 1000 కూడా ఇంట్రడ్యూస్ చేసాము పిల్లల మనో వికాసం. అటువంటిది విషాహారంతో ఇప్పటికి నాకు కూడా ఇచ్చిన హామీల విషయంలో కూడా ఏ రకంగా మోసం చేస్తున్నారు అని చూసినాం. నిరుద్యోగ వృత్తి మేము హామీని ఇవ్వలేదు మాట్లాడింది ఇప్పటికే అసెంబ్లీలో సాక్షి. ఓట్ల విషయంలో బోనస్ ఫోకస్ అయిపోయింది. సన్న ఓట్ల గురించి చెప్పారు. సన్న ఓట్లు ఒక గింజ కూడా ఎవరు ప్రభుత్వం తమ్మదు. ఇక రూపాయి కూడా మేము బోనస్ విషయంలో నేను వేరే సార్లు చెప్పేసి ఈ రకంగా ఒకవైపు మోసం జరుగుతుంది. మరొక వైపు అభ్యర్థులు నిలబడ్డ అభ్యర్థులలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీని ఉన్నవాడు, మంచి పోరాట శక్తి ఉన్నవాడు, వాక్చతులు ఉన్నవాడు, అద్భుతమైన భాష మాట్లాడగలడు, మంచి అభ్యర్థి, కొట్లాడే దమ్మున్నవాడు. అటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చూసి సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా ప్రచారం వస్తుంది. నేను చెప్పే పనిలేదు. ఆయన వెంట తిరిగిన అనుసరులే పాపం అందరూ కూడా ఆయన ఏం చేసిండు, ఆ ఛానల్ ఉపయోగించి ఏ రకంగా ఆస్తులు పెంచుకోవడం, ఎవరో రేట్లు బ్లాక్మెయిల్ చేసిండు. ఆయన 56 కేసులు నమోదైతే దాంట్లో ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టిందో పెట్టిందో లేదు. పూర్తిగా సగం పైన మహిళలు పెట్టి కంప్లైంట్ లేదు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండు అని చెప్పి కుటుంబంలో ఆత్మహత్యలు పొరపాటు చేస్తున్నారు. పిల్లలు చూస్తున్నారు. ఆ అభ్యర్థి గుణగాలు గారు ఈ బీజేపీ అభ్యర్థి అయితే పాపం ఆయన 30 ఏళ్ళ నుంచి పోటీ చేస్తూ ఉంటాడు. ఎలక్షన్లో వచ్చినప్పుడు నామినేషన్ ఇస్తాడు. మళ్ళీ పోలింగ్ అయిపోయిన తెల్లారి ఇక్కడ 3 రోజులు ఇక్కడ 2 రోజులు ఆయన నోరు ఉందా లేదా, మాట్లాడుస్తుందా లేదా కూడా తెలియదు. నాకంటే సీనియర్ నైన్ ఎన్నడూ చూడలేదు ఆయన మాట్లాడాక. ఉపన్యాసం ఇంట్లో ఎక్కడో 40 ఏళ్ళ నుంచి పరిచయం ఇలా అంతే. పాపం ఆయన గొంతు మనకు ఉపయోగపడేది కాదు. మరి ఈ ఎన్నికల్లో మనం చేస్తున్న పని మన గొంతును ఆయనకి ఇవ్వటం, ఆ అభ్యర్థికి ఇవ్వటం మిస్సింగ్. మన తరఫున మాట్లాడండి, మా సమస్యల మీద మాట్లాడండి అని చెప్పడం. వాళ్ళు తప్పకుండా ప్రభుత్వాన్ని రక్షించడం కావాలి, రక్షించే గొంతు కావాలని చెప్పిన ఇవాళ ప్రశంసించే కొంత గవర్నమెంట్ అటువంటి పరిస్థితుల్లో రాకేష్ రెడ్డికి అందరూ పదవ ప్రాధాన్యత చేయాలని చెప్పి మీరు మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, మీకు తెలిసిన అని చెప్పి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటేసి ఒక మంచి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ దురదృష్టవశాత్తు ఢిల్లీ అనుమతుల కొరకు ఢిల్లీ పెత్తనం మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఏ రకంగా ఒకటొకటి ఎగ్గొడుతూ ఇచ్చిన హామీల్ని దొంగలో దొక్కి మోసం చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, మీకు అందరూ కూడా అర్థమవుతుంది. ఇప్పటికే బోనస్ అనేది బోగస్ అయిపోయింది. ₹1 కూడా రైతాంగానికి బోనస్ రూపంలో ఇవ్వము అని చెప్పి సాఫ్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదే క్యాబినెట్లో తీర్మానం చేసినామని చెప్పి దాంట్లో ఉన్న మంత్రులే మళ్ళీ ఇవాళ నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు. పైగా నిన్న మనం చూసినాం, కొత్త లేకపోతే పోయినాయి, కనీసం కేసీఆర్ ఇచ్చిన సక్రమంగా ఇస్తే చాలని చెప్పి ప్రజల్ని ఆ భావనకు వచ్చే పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్నారు వీళ్ళు. విద్యుత్ విషయంలో ఉప ముఖ్యమంత్రి ఎంత బుకాయించిన భట్టి గారు, నిన్న మనం వరుస సంఘటనలు చూస్తూ ఉన్నాం. అది మేము చేసిన ఆరోపణలు కావు, బీఆర్ఎస్ బీజేపీ మేము చేసిన ఆరోపణలు కావు. స్వతంత్ర మీడియా ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివి వాళ్ళ పేపర్లలో వచ్చినాయి. ఏంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెల్ ఫోన్ లైట్ వెలుగులో సర్జరీలు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఎంత దురదృష్టం. కేసీఆర్ 9 సంవత్సరాలు ఇచ్చి చూపించిండు కదా, 9 సంవత్సరాలు వరుసగా నడిపిన దాన్ని నడపలేని పరిస్థితి ఉంది ఇవాళ. మీరు అంటే మీ పరిపాలన ఎంత అపరిపక్వంగా ఉందో స్పష్టంగా కనబడుతుంది.
లేదా నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఒకవైపు పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఈ దేశంలో ఎక్కడ లేని పద్ధతుల్లో అద్భుతమైన మెనూ ఏర్పాటు చేసి ఏ రోజు ఏం పెట్టాలి పిల్లలకి అనేది కూడా ఏర్పాటు చేసి మేము నడిపి చూపించినాం మీకు. ఇవాళ దాంట్లో కూడా పాపం విషాహారం ఇచ్చి పసిపిల్లల్ని చంపుతున్నారు, వందలాది మందిని ఆసుపత్రులు పాలు చేసి అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఇంత తొందరలో ఇటువంటి వైఫల్యం తెలంగాణలో జరుగుతుంది, తెలంగాణ ప్రజలకి ఇంతటి దురదృష్టం వస్తుందని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. కానీ జరుగుతున్నది ఇది. వీళ్ళు పరిపాలనను వదిలిపెట్టి పార్టీల మార్పులు, రాజకీయాలు, కేసులు, పోలీసులను వాడుకొని గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన భౌతిక దాడులు చేయాలి, చివరికి హత్యలు చేయాల్సిన స్థితికి వచ్చింది. హత్యలు చేసి భయపెట్టించి నడుపుకుందాం ప్రభుత్వం అన్న స్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దిగజారి. రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. మా పార్టీ నుంచి పోతారు, మా పార్టీకి వస్తారు అని చెప్పి ఎవరు మాట్లాడినా